అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఏప్రిల్ నెల 3వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 3వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి షష్ఠి, నక్షత్రం రోహిణి, కర్ణం కౌలవ తైతుల, పక్షం శుక్లపక్షం, యోగం సౌభాగ్య, రోజు గురువారం, జన్మరాశి వృషభ రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:59 నుండి 12:49 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:19 నుండి 11:09 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:19 నుండి సాయంత్రం 5:09 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:39 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 6:09 నుండి 7:43 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు. మీరు మత్తు పానీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి. లేనిచో మత్తులో మీరు మీ వస్తువులు పోగొట్టుకోగలరు. మీరంటే ఇష్టం శ్రద్ధ ఉన్న వారి పట్ల సహాయాత్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరగాల్సిన రోజు. ముందు ఒప్పుకున్న తప్పు మీకు అనుకూలంగా మారుతుంది. కానీ మీరు ఆ పనిని మరింత మెరుగ్గా ఎలా చేయగలరో విశ్లేషించవలసిన అవసరం అయితే ఉన్నది. మీ వల్ల హాని పొందిన వారు మీరు క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, కానీ మందబుద్ధులు మాత్రమే మరల తప్పులు చేస్తూ ఉంటారు అని గుర్తుంచుకోండి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకి దూరంగా ఉండండి. ఇక ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంట బయట సమస్యలు చికాకులు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సజావుగా నడుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు అమలు చేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగస్తుల విధుల్లో సమస్యలు తప్పవు. బంధువర్గంలో విభేదాలు కలుగుతాయి. నూతన ఉన్న ప్రయత్నాలు కలిసి రావు. స్థిరాస్తి ఒప్పందాలు ఆటంకాలు తప్పవు. చేపట్టిన పనుల్లో మధ్యలో వాయిదా వేయబడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులకు మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. నిరుద్యోగులకు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. గృహమున్న మీ ఆలోచనలు కొందరికి నచ్చవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆర్య దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల్లో భాగస్తులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగుడిగా సాగుతాయి. వినోదం కులాసాలు సరదాగా నిండే రోజు. ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. అందుకే ధనాన్ని పొదుపు చేయలేరు. స్నేహితులు జీవిత భాగస్వామిని సౌభాగ్యాన్ని సంతోషాన్ని కలిగిస్తారు. లేకపోతే మీ రోజంతా డల్గా నిదానంగా ఉండేది. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. కష్టపడి పని చేయడం మరి ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించే నిజంగా మంచి లాభాలను చూపుతుంది. రిచ్ డివిడెంట్లను తెస్తుంది. ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరులను విమర్శలకు గురయ్యే అవకాశం ఉన్నది. మీ సమయ స్ఫూర్తిని మెరుగు పెట్టుకొని పనికిరానివి వదిలేయడం. విపరీత విమర్శకు గురి కావనక్కర్లేదు. ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు.
మీ మాటను కఠినంగా వాడతారు. కుటుంబం అంతా కూడా కూడితే వినోదం సంతోషదాయకం అవుతుంది. పని ఒత్తిడి వల్ల మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి. రోజు యొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈరోజు అత్యుత్తమంగా వినియోగించుకోవాలి. ఈరోజు మీ ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలు అందుకుంటారు. ఇంకా సంబరం ఆశ్చర్యాలు కలిగింప ఒక బహుమతి కూడా అందుకుంటున్నారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒక రూపాయి పెద్ద పథకాలలోను ఆలోచనలోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. మీ లవర్ బ్యాట్ను మీ సున్నిత మస్కత్ లవణ బాధ కలిగిస్తాయి. మీ భావోద్వేగాలను అదుపు చేసుకొని ఏమీ చేయకండి, లేదంటే తర్వాత పరిస్థితి దారుణంగా ఉండగలదు. ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెక్కేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు పనిలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామి దురుసుగా ప్రవర్తన మీ రోజు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పట్లా కాకుండా మీకు చాలా నీరసంగా అనిపిస్తుంది. మితిమీరిన అదనపు పనిని వ్యతిరేక్కోకండి. కొంత విశ్రాంతి తీసుకోండి. మరొక రోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వేయండి. మీరు మత్తు పానీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి. లేనిచో మత్తులో మీరు మీ వస్తువులను పోగొట్టుకోగలరు. మిత్రులతో గడిపే సాయంత్రాలు లేదా షాపింగ్ ఎక్కువ సంతోషమే కాకుండా ఉద్వేగమైన ఉత్సాహాన్ని ఇస్తాయి. పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ నుండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది. మీ ప్లాన్స్ గురించి మరి ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్టు నాశనం అయిపోతుంది. మీ నిర్ణయాలు ఒక కొలికి తెచ్చి అనవసరమైన చర్చలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే రోజు అవుతుంది. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్ని జోకులు మిమ్మల్ని పలకరిస్తున్నాయి కదా, కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన వాళ్ళ అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చాయి, నిలబడతాయి. ఈరోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవ్వడం మీ వంతు అవుతుంది. మీ క్షణ కోప స్వభావం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చును. మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్ళాలి అని చూస్తే మాత్రం ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తతో వ్యవహరించండి. లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. మీ శారీరక సౌష్టం కోసం క్రీడల సమయాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులకు స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు, కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వల్ల మీరు వాటిని పొందలేరు. ఈరోజు మీ దురలవాటు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానాలి. ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నొస్తారు. మీ భాగస్వామి అంతరికి లేదా ఆమెకు తగిన విధానంగా పట్టించుకోకపోతే అప్సెట్ అవుతారు. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుందని అనిపిస్తుంది. ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్స్ పొందవచ్చును. అనుభవాల గాని నుండి మీరు మీ వ్యాపారస్తులకు సలహాలు కోరుతారు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4, పరిహారం వచ్చి మంచి ఆర్థిక పరిస్థితికి ఓవెన్లో చేసిన తీపి రొట్టెలు సిద్ధం చేసి అవసరమైన పేద ప్రజల్లో పంపిణీ చేయండి. మీ యొక్క భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడడం వంటి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క గొడవలను అధిగమించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఆ గొడవల వల్ల మీ యొక్క వ్యాపార భాగస్వామ్యం అనేది దానిపై ప్రభావం చూపడం వలన మీ వ్యాపారంలో మీకు నష్టాలు కలిగించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు గొడవలను అధిగమించుకున్నటువంటి ప్రయత్నాలు మీరైతే ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఈ అంశంలో మీరు తగినటువంటి జాగ్రత్త ఖచ్చితంగా అవసరం. ఎవరైతే ఈ రాశి వ్యక్తులు నూతనంగా ఎవరైతే ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక చక్కటి అవకాశం అయితే రానుంది. కానీ ఆ అవకాశం మీరు కొన్ని విషయాల్లో మీరు మిమ్మల్ని రాజీపడాలనేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. దానికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మీరు అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకొని మీకు ముందుకు వెళ్ళడం అయితే చాలా ఉత్తమం. కార్పొరేట్ ఉద్యోగాలు చేసే వారికి మీ యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ప్రమోషన్స్ పొందుకునేటువంటి అర్హత ఉండి ప్రమోషన్లు పొందలేనటువంటి వ్యక్తులకి దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు యొక్క కార్యాలయంలో అతి చెరువులోనే వినబోతున్నారు. ఇక ఎవరైతే వృశ్చిక రాశి వ్యక్తులు నూతనంగా వ్యాపారాలు మొదలుపెట్టాలనుకోండి, లోన్ల కోసం సాక్షి అవ్వటం లేదని ఎవరు అయితే నిశ్చింతగా నిరాశగా ఉన్నారో
అటువంటి వారి అందరికీ కూడా లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంత పరిస్థితులు. ధన్యవాదాలు.